హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వెరీ హ్యాపీ ఉగాది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం 36 భారీ పరుగుల తేడాతో గెలిచింది. సో ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం బోత్ బ్యాట్ అండ్ బాల్తో ముంబై ఇండియన్స్ టీంని చాలా వరకు డామినేట్ చేసింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ టీం ఐపీఎల్ 2025లో తమ మొదటి వికెట్ని అయితే అందుకుంది. మెయిన్లీ ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఈ 3 డిపార్ట్మెంట్తో చాలా వరకు కలిసికట్టుగా రానిచ్చి మ్యాచ్ను గెలిచేలా చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఓవర్లోనే డిఎస్పీ సిరాజ్ రోహిత్ శర్మను అవుట్ చేసి పెవిలియన్కు పంపాడు. సో ఫస్ట్ ఓవర్లో సిరాజ్ గుజరాత్ టైటన్స్ టీంకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో చూసుకున్న ఇంకొక వికెట్ ర్యాన్ రికల్టన్ అవుట్ చేశాడు. సో గుజరాత్ టీంకి పవర్ ప్లేలోనే మంచి బ్రిలియన్ స్టార్ట్ అయితే ఇచ్చాడు డిఎస్పీ సిరాజ్. సో గుజరాత్ టైటన్స్ టీంకి పవర్ ప్లేలో చాలా మంచి బ్రిలియన్ స్టార్ట్ అయితే వచ్చింది. సిరాజ్ మంచిగా కంబ్యాక్ చేసి అరౌండ్ 144 km/h మంచి స్పేస్ జనరేట్ చేసి బౌలింగ్ వేస్తున్నాడు. ఇక మిడిల్ ఓవర్లో చూసుకున్న అదే డామినేషన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసోరాపట మరియు ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి బౌలింగ్ వేశారు. ఇక డెత్ ఓవర్లో చూసుకున్న ద మ్యాన్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా టైట్ బౌలింగ్ వేసి పొదుపుగా పరుగులు ఇచ్చాడు. సో ఓవరాల్గా గుజరాత్ బౌలింగ్ ముంబై బ్యాట్స్మెన్ని చాలా వరకు ప్రెజర్లో పెట్టారు. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. పవర్ ప్లేలోనే ఏకంగా 10.6 రన్ రేట్తో 66 పరుగులు వచ్చాయి. ముఖ్యంగా సాయి సుదర్శన్ ముంబై బౌలర్ని కౌంటర్ అటాక్ చేశాడు. సో ఓవరాల్గా గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్ తీసుకొని ఇలా మాట్లాడాడు: మేము ముందుగా బౌలింగ్ చేస్తాం, ఈ పిచ్ ఎలా ప్లే చేస్తుందో మాకు తెలియదు, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది, ఈ బ్లాక్ సాయిల్ పిచ్ మీద మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలన్నారు. ఇక ముందుగా గుజరాత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ వచ్చారు. సో పవర్ ప్లేలో వీళ్ళకు చాలా బెటర్ స్టార్ట్ అయితే వచ్చింది. 10.6 రన్ రేట్తో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. శుభ్మన్ గిల్ ఫస్ట్ ఓవర్స్లోనే మంచి స్టార్ట్ ప్రారంభించాడు. ఇక 3వ ఓవర్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో సాయి సుదర్శన్ చాలా మంచి పవర్ హిట్టింగ్ ఆడాడు. 3వ ఓవర్లో ఏకంగా 12 పరుగులు వచ్చాయి. బట్ ఆ తర్వాత 4వ ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్ అయితే దీపక్ చహర్కి చాలా బాగా వేస్తాడు. ఇక 5వ ఓవర్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న ముజీబ్ రహీం బౌలింగ్లో సాయి సుదర్శన్ కౌంటర్ అటాక్ చేశాడు. 2 బౌండరీలు 1 6తో ఈ ఓవర్కి 15 పరుగులు కొట్టాడు. అలాగే 6వ ఓవర్ దీపక్ చహర్లో చూసుకున్న 20 పరుగులు వచ్చాయి. సో పవర్ ప్లేలో దీపక్ చహర్కి చాలా టార్గెట్ చేస్తూ కౌంటర్ అటాకింగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక పవర్ ప్లే మూవ్ చేసేసరికి చాలా ఎక్స్పెన్సివ్ బ్యాటింగ్ అయితే వచ్చింది. శుభ్మన్ గిల్ స్టెప్ అవుట్ అయ్యి 6 కొట్టాడు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ 6 ఫ్రమ్ శుభ్మన్ గిల్. అలా పవర్ ప్లే మూవ్ చేసేసరికి గుజరాత్ టైటన్స్ టీం ఒక్క వికెట్ కూడా కోల్పోకోకుండా 66 పరుగులు చేసింది. ఇక మిడిల్ ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ అటాక్లోకి వచ్చాడు. స్లో బౌన్సర్స్, కటర్స్తో చాలా మంచి ఓవర్ వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ 7వ ఓవర్ చూసుకున్న కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత శాట్నర్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. సో ముంబై బౌలింగ్ కొంచెం పొదుపుగా వేసి గుజరాత్ బ్యాటింగ్ను డిప్ చేసింది. ఇక 9వ ఓవర్ చూసుకున్న 3వ బాల్కి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ని అవుట్ చేసి ముంబై ఇండియన్స్కి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరి నుంచి మొదటి వికెట్కి ఏకంగా 78 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చాయి. సో శుభ్మన్ గిల్ 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక నంబర్ 3లో వచ్చిన జాస్ బట్లర్ కూడా వచ్చి రాగానే ముంబై ఇండియన్స్ కౌంటర్ అటాక్ చేశాడు. 10వ ఓవర్లో శాట్నర్ బౌలింగ్లో ఏకంగా 13 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కంబ్యాక్ చేసిన బట్ 13వ ఓవర్లో మన తెలుగు కుర్రాడు సత్యనారాయణ బౌలింగ్లో ఏకంగా 12 పరుగులు వచ్చాయి. సాయి సుదర్శన్ అలాగే బట్లర్ టార్గెట్ చేసి పరుగులు స్కోర్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ముజీబ్ బౌలింగ్లో కుర్రాడు కూడా చాలా పరుగులు వచ్చాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో చాలా ఎక్స్ట్రా రన్స్ సమర్పించుకున్నారు. అలాగే బట్లర్ చూసుకున్న 14 ఓవర్లో అవుట్ అయిపోయాడు. ముజీబ్ బట్లర్ వికెట్ తీసి ఈ పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ చేశాడు. సాయి సుదర్శన్ అలాగే జాస్ బట్లర్ వీరిద్దరి నుంచి 2వ వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చాయి. సో మిడిల్ ఓవర్స్లో గుజరాత్ బ్యాటింగ్ రన్ రేట్ కొంచెం తగ్గింది. ఇక డెత్ ఓవర్లో చూసుకున్న గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయారు. వికెట్లు వెంటనే పడిపోతున్నాయి. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ 18వ ఓవర్లో మంచి ఆర్కర్ లెంత్ వేసి సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. సో సాయి సుదర్శన్ 63 పరుగులు కొట్టి అవుట్ అయ్యాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఫ్రమ్ సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ అవుట్ అయిన వెంటనే దీపక్ చహర్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. రాహుల్ తివాటియా అలాగే రూథర్ఫర్డ్ అవుట్ అయ్యారు. ఇక ఫైనల్ ఓవర్ చూసుకున్న చాలా పరుగులు వచ్చాయి. అలా గుజరాత్ 20 ఓవర్లు మూసేసరికి 196 పరుగులు కొట్టి 7 వికెట్లు కోల్పోయింది. ఇక 197 పరుగులు టార్గెట్ తిన్న ముంబై టీంకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ ఓపెనర్ రోహిత్ శర్మ 2 4లు కొట్టినప్పటికీ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ లాంటి బిగ్ వికెట్ తీసి గుజరాత్ టీంకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత 2వ ఓవర్లో తిలక్ వర్మ రబాడో బౌలింగ్లో ఉతికారేసాడు. ఏకంగా 15 పరుగులు కొట్టాడు.
ఇక 4వ ఓవర్ చూసుకున్న ఇషాంత్ శర్మ చాలా పొదువుగా బౌలింగ్ వేసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే 5వ ఓవర్ సిరాజ్ బౌలింగ్లో ఇంకొక వికెట్, ర్యాన్ రికల్ట్ అవుట్ అయ్యాడు. సో ముంబై ఇండియన్స్ 44 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రషీద్ ఖాన్ చూసిన 6వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో అలా పవర్ ప్లే మూసేసరికి ముంబై ఇండియన్స్ టీం 48 పరుగులు కొట్టి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో ముంబైకి అంత బాగా కలిసి రాలేదు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న వాళ్ళ రన్ రేట్ చాలా వరకు స్లో అయింది. తిలక్ వర్మ చాలా స్లోగా ఆడుతున్నాడు. బట్ స్కై మాత్రం బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ హార్దిక్ పాండ్యా పెట్టిన ప్రెజర్కి స్కై అవుట్ అయిపోయాడు. సో రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడంతో ముంబై టీం 20 ఓవర్లు కావాల్సిన పరుగులు చేయలేకపోయింది. సో అలా 20 ఓవర్లు మూసేసరికి ముంబై ఇండియన్స్ టీం 35 పరుగుల తేడాతో ఓడిపోయింది.